స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. కీర్తనకర్త చెప్పినట్లుగా దుష్టుల ఆలోచనలో నడచని వాడే ధన్యుడు. హోషేయ గ్రంథములో చెప్పినట్లుగా దేవుని ఆశీర్వాదములను పొందినప్పటికిని మనుష్యులు ఆయనను మరచిపోయిరి. యేసు చెప్పిన ఉపమానములో తోట యజమాని కుమారుని కూడా అవమానపరచిరి. ఈ రోజు మనము క్రీస్తును గౌరవించుచు ఆయన చిత్తములో నడుచుటకు సిద్ధపడుదాం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనాల వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదాయ్, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలగున నుండక, గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ వచనాల వరకు. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును. వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడుచేయును. లూకా సువార్త 20వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనాల వరకు. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి వట్టిచేతులతో పంపివేసిరి. మరల నతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును. ఒకవేళ వారు అతని సన్మానించెదరను కొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని ఒకరితో నొకరు ఆలోచించుకుని అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? ప్రభువా, లోకము నిన్ను అవమానపరచినప్పటికిని నీవు మమ్ములను ప్రేమించితివి. దుష్టుల మార్గములో నడవక, నీ వాక్యములో ఆనందించుటకు మాకు సహాయము చేయుము. హోషేయ చెప్పినట్లుగా నిన్ను మరచిన హృదయములను మాలో నుండి తొలగించుము. యేసు చెప్పిన ఉపమానములో ఉన్నట్లుగా నీ కుమారుని గౌరవించుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.